సంక్రాంతి పండుగకు కోడి కాలు దువ్వుతుంది. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ రెక్కలు దాచి సుర్రన చూస్తుంది. కాలికి కట్టిన కత్తితో ఎవడ్రా నా ముందు నిలిచేదంటూ రొమ్ము విరిచి చుట్టూ చూస్తుంది. గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు కోడి పందాల సందడే. శ్రావణి కోడి పందాలన్నీ కూడా గోదావరి జిల్లాలో ఇప్పుడే ప్రారంభం కావడం జరిగింది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇప్పుడే వెదిరేశ్వరపురంలోని ఇక్కడ పోటీలను ప్రారంభించడం జరిగింది. పెద్ద ఎత్తున కోడి పందాలు అనేది జరగనున్నాయి. అయితే దీనికి సంబంధించి సంక్రాంతి కోడి పందాలకు సంబంధించి మొత్తం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 500 వరకు కూడా బరులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 3 రోజుల పాటు ఫ్లడ్ లైట్లు వెలుతురులో కూడా ఈ పందాలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10-12 గంటల వరకు కూడా ఈ ఫ్లడ్ లైట్ వెలుతురులో ఈ కోడి పందాలు కొనసాగనున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొనడానికి మొత్తం కోళ్లన్నీ కూడా తీసుకుని ఇక్కడికి బరుల వద్దకు చేరుకున్నారు. బరుల దగ్గర అప్పుడే పోటీలు ప్రారంభమైనాయి కనుక అప్పుడే తీసుకుని వచ్చి అన్ని ఒక్కొక్క పందాలు కూడా కట్టడం జరుగుతున్నది. పందెంరాయిలు కూడా ఇక్కడ పందాలు కట్టడానికి సిద్ధంగా ఉండడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆనందోత్సవంగా గడుపుతున్నారు. 3 రోజుల పాటు కోడి పందాలకి గ్రీన్ సిగ్నల్ లభించడంతో వీళ్ళందరూ కూడా ఆనందోత్సవంతో ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఏంటి ఎలాగ జరుగుతున్నాయి పందాలు అవి కూడా. ఏం లేదండి, ఈ 3 రోజులు కూడా సాంప్రదాయబద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా కాకుండా మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడే చెప్పెళ్ళారు. పోలీసు వాళ్ళకి సహకరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చట్టాన్ని గౌరవించి ఎప్పుడు చట్టానికి వ్యతిరేకంగా చేయొద్దని చెప్పారండి. ఇక్కడ 3 రోజులే, మేము సంవత్సరంలో 365 రోజులు ఈ 3 రోజులే. బెంగళూరులో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, చివరికి అమెరికాలో ఉన్న వస్తారండి 3 రోజులు. ఇది కేవలం ఈ కోడి పందాలు, ఈ సాంప్రదాయం గురించి ఈ 3 రోజులు 365 రోజులు ఎదురు చూస్తామండి మేము. ఈ 3 రోజులు కూడా మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా అందరూ చేసుకోమంటున్నారు. మేము కూడా చట్టాన్ని గౌరవించి ఎవరికి ఇబ్బంది లేకుండానే పోలీసు వారికి కానీ ప్రెస్ వాళ్ళకి కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చట్టరీత్యా అన్ని పనులు చేసుకుంటామండి. మీరు కూడా మా అందరికీ సహకరించాలి. సార్ ఎలాగున్నది ఈ కోడి పందాలు? ఇప్పుడు చాలా ఆనందంగా ఉందండి. ఎంతమంది చూసారు? చూసామండి. 10 సంవత్సరాల నుంచి ఇదే కోడి పందాలు వేస్తున్నాం. ఈ సంక్రాంతి సమయంలో మాకు ఈ కోడి పందాలు అన్నది ఒక ఆనందం. హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి విదేశాల నుంచి కూడా చాలా మంది చూడటానికి వస్తూ ఉంటారు. ఈ బిల్లో ఈ ఆర్గనైజింగ్ అయ్యి ఒక 4 సంవత్సరాల నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఈ ఆర్గనైజింగ్ లో చాలా బాగా చేస్తున్నారు. చాలా ఆనందంగా కూడా మాకు ఉంది సార్. అంటే ఎన్ని కోళ్ళు వచ్చినాయి? భారీగా కాళ్ళు తీసుకొస్తున్నారు? భారీగా వస్తుంది సార్. ఒక్కొక్క 2-3 పార్టీలు ఉంటాయండి. ఒక్కొక్క పార్టీ 30 కోళ్ళు, 40 కోళ్ళు, 150 కోళ్ళు సుమారుగా ఉంటాయి సార్. దీంట్లో పాల్గొంటారు. అంటే ఇక్కడ కోళ్ళు అన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడే ట్రైనింగ్ ఇస్తారు. ఎన్ని రోజుల నుంచి ఇస్తారు? అంటే నెల 15 రోజుల నుంచి కోళ్ళు అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. పందాల ముందు మొదలవ్వకుండానే ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇది మనం అనుకున్నది కాదు. 4 నెలల నుంచి ఇంట్లో మనకు పుట్టిన పిల్లల్ని ఎలా చూసుకుంటాం, ఆ 4 నెలల్లో కూడా ప్రతి కోడి పుంజుని అంతే శ్రద్ధగా చూసుకుంటామండి. ఒకవేళ మనకున్నా లేకపోయినా అట్లా పెడతాం. అంత శ్రద్ధగా చేసుకుంటే ఇది ఆర్గనైజేషన్ కూడా చాలా చిన్న విషయం కాదండి. ఇది చాలా ఖర్చు పెట్టుకుని ఈ 3 రోజులు అందరి కోసం, అందరూ ఆనందంగా ఉండడం కోసం మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. ఇదంతా కూడా ఈ ఒక్క రోజుతో అయిపోయింది కదండి. 4 నెలల నుంచి కష్టపడాలండి. ఇదంతా ఒక్కొక్క కోడిని తయారు చేయాలంటే 3 నెలలు. అప్పుడు పుట్టించి దాన్ని పందెం కట్టడానికి 2 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ లాస్ట్ 3 నెలల్లో కూడా చాలా కష్టపడి వాటిని చాలా జాగ్రత్తగా మన సొంత పిల్లల్ని, పుట్టిన పిల్లలు, నెలల పిల్లలు ఎలా చూసుకుంటారో అలా చూసుకుని ఇక్కడికి వచ్చి పందాలు వేస్తున్నాం. ఇది కేవలం ఈ ఆనందం కోసం, ఈ 3 రోజుల ఆనందం కోసం అండి ఇదంతా మేము చేసి. పందెంరాయిల్ని ఆకర్షించడం కోసం బుల్లెట్లు అవునండి. ఇప్పుడు ఎవరన్నా మెజార్టీ ఎవరన్నా గెలుచుకుంటే బుల్లెట్లు అవి కూడా వస్తున్నాయండి. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లేలో పెడతాం, మీకు తెస్తున్నారు. అంటే ఫస్ట్ రోజు కదా మనకు కొంచెం లేట్ అయ్యి వస్తుందండి. 3 రోజుల్లో ఎక్కువ ఎవరైతే ఇప్పుడు రోజుకి 20 పందాలని 25 పందాలని నిర్వహిస్తామండి. ఇందులో అటు ఒక వర్గం ఉంటుంది, ఇటు ఒక వర్గం ఉంటుంది. ఎవరైతే ఎక్కువ కొట్టుకుంటారో వాళ్ళకి ఒక బుల్లెట్ అనేది మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బహుమతి ఇస్తామండి. హైదరాబాద్ నుంచి వస్తామండి ప్రత్యేకంగా పందాల కోసం. సంవత్సరంలో 3 రోజులు పందాల కోసమే. 3 రోజులు గడపడం అంటే ఏముందండి, కోడి పందాలు చూడడానికి కదా. గుండె కోడి పందాలు ఇవే. గతంలో అంటే మేము వేస్తూనే ఉంటాం, కొడతానే ఉంటాం అవన్నీ. ఎక్కడి నుంచి వచ్చారు? ఎలాగున్నాయి కోడి పందాలు? హైదరాబాద్ నుంచి వస్తాం. ఎలాగా ఎప్పుడు చూస్తూ ఉంటారా? ఇదే ఎప్పుడు చూస్తాం.
అయితే రకరకాల కోళ్ళన్నింటినీ కూడా ఈ పందాల్లోకి తీసుకురావడం జరుగుతున్నది. ఇక్కడ పందాలు జాతులను బట్టి ఇక్కడ పందాలు కట్టడం జరుగుతుంది. చాలా రకాలు అంటే వేగిస, కారంగి, ఇలాగా డాగా, కాకి అని చెప్పి రకరకాల అన్ని కూడా కోళ్ళన్నీ కూడా ఈ పందాల్లో ఉండడం జరుగుతున్నది. వాటికి సంబంధించి ఈ రోజు ఏ రకంగా ఉంటుంది అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే పందాలు మొదలైనప్పటికీ కూడా జనాలు ఇప్పుడే రావడం జరుగుతున్నది. కోళ్ళను తీసుకుని వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి రావడం, ఎక్కడైతే కోడి పందాలు జరుగుతున్నాయో అక్కడ శిబిరాల వద్దకి చేరుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఇక్కడ కోడి పందాలకు తమ కోళ్ళను తీసుకుని వచ్చి ఈ శిబిరాల దగ్గరికి తీసుకురావడం జరుగుతున్నది. ఇక్కడ శిబిరాల్లోనే పక్కనే ఈ కోడి పందాలు అనేది బరులన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఇక కోడి పందాలు అనేది నిర్వహించడం జరుగుతున్నది. తూర్పుగోదావరి జిల్లాలో చూస్తే 140 వరకు కూడా బరులు ఏర్పాటు చేశారు. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చూస్తే 250కు పైగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మిగతా చూస్తే కాకినాడ జిల్లాలోనూ అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా భారీగా కోడి పందాలు అనేది నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే 500కు పైగా ఈ కోడి పందాల బరులు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఈ 3 రోజుల పాటు ఈ పందాలని జోరుగా కట్టడానికే ఇక్కడికి అంతా కూడా చేరుకోవడం జరుగుతున్నది. ఇక్కడ చూస్తే ఇక్కడ సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి పెట్టి ఇక్కడ కోడి పందాల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందరూ కూడా పందాలు రావడంతో అయితే ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇక్కడికి వచ్చి పోటీలు అయితే ప్రారంభించడం జరిగింది. ఈ పోటీలన్నింటినీ కూడా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి, ఎటువంటి వీటికి పాల్పడవద్దు, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడవద్దు, అందరూ కూడా రావాలని చెప్పేసి అంతా కూడా కోరటం జరిగింది. అలాగే ఎవరైతే పందురాయిళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి అక్కడ చెప్పడంతో పాటు ఇక్కడ కోడి పందాలని నిర్వహించడానికి ఏ రకంగా ఈ సిద్ధమవుతున్నాయి అనేది మనం కూడా చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే పెద్ద ఎత్తున ఈ కోడి పందాలకి సంబంధించి ఇక్కడ పందాలు కట్టడానికి ఇక్కడ చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా చూసినట్లయితే ఇదిగో పందాలకి కలపడానికి చూస్తున్నారు. సార్ ఈ ఏ కలరు ఏంటి ఎలాగుంటాయి అయితే ఇక్కడ చూసినట్లయితే చెప్పండి. కక్కెర, తెల్ల కక్కెర ఇది దేని మీద కడతారు? ఇది అది కడతా అలా అవతల కోడి పుంజుని బట్టి కడతామండి. అవతల కోడి పుంజుని అలాగే జ్యోతిష్కాలు ఇవి కూడా ఉంటాయండి. ఈ రోజు ఏం బాగుంటుంది అలా చెప్పలేమండి. బరిలోకి వెళ్ళిన తర్వాత అంతేనండి. ఎంత పందాలు ఈ ఊరికే సరదాగా ఆడుకునే పందాలేనండి. ఎక్కడండి? లోకల్ అండి. ఎక్కడ ఎన్ని రోజుల నుంచి పెంచుతున్నాయి కోడిని? ఒక 2 నెలల నుంచి. పందెం కడతానికి పందెం ఎంతవరకు పందెం కడతారు? అలానే ఉండదు అక్కడ, దాన్ని బట్టి అండి. అక్కడ గిరిలోకి వెళ్ళిన తర్వాత అవునండి. ఇక్కడ పన్నూరు రైళ్ళందరూ కూడా ఇక్కడే ఉండటం జరుగుతున్నది. అడిగి తెలుసు. సార్ ఎలా కడతారు ఇక్కడ పందాలు? మీరు మేము తక్కువ పందాలు వేసుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మరి దేవరపల్లి అండి. దేవరపల్లి. అక్కడ ఇక్కడ బాగుంటుంది, అక్కడ బాగా జరుగుతుందని వచ్చామండి. అంతే అండి. ఏం చేసేవారు మీరు? వ్యవసాయం అండి. రైతే మీరు? ఎప్పటి నుంచి మేపుతున్నారు దీన్ని? 20 సంవత్సరం నుంచి అండి. ఇదేంటి? కక్కిరి. కక్కిరి బాగా దెబ్బలాడుతుందా? బాగా దెబ్బలాడుతుందనే మేపుకున్నామండి. ఎంత పందెం కడతారు? 25,000. 25,000. వీళ్ళంతా కూడా పందానికి సిద్ధపడుతున్నారు. అయితే ఎలాగా? ఇదేంటి సరదాగా ఇదేం కలర్? ఇది కాకిడాక. ఇది బాగా దెబ్బలాడుతుంది. ఎంతవరకు కడతారు ఇది? దీన్ని పందాలు 25,000 అలా కడతారు. 25,000 రూపాయలు చెప్పిన ఒకటి కూడా పందెం కడతారని చెప్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పందెం ఎక్కడైతే కోడి పందాలు జరుగుతున్నాయో కోడి పందాల దగ్గరికి మొత్తం పందురాయిళ్ళందరూ కూడా కోళ్లు తీసుకుని ఇక్కడ శిబిరాల వద్దకు చేరుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా చేరుకుని ఇక్కడ పందాలు నిర్వహించడానికి అంతా కూడా సన్నాహాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడే ఎమ్మెల్యే గారు ప్రారంభించి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ పందాలు అనేది స్టార్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. వీళ్ళందరూ కూడా పందురాయిళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ఇక్కడ ఈ పందాలు అనేది జోరుగా కట్టడానికి సిద్ధపడటం జరుగుతున్నది. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క కోడి మీద ఒక్కొక్కరు ఒక్కొక్క 25,000 రూపాయలు నేను చెప్పిన అలా పడుతున్నారు. అయితే కోట్లాది రూపాయలు చేతులు మారే అవకాశం ఉన్నది. అయితే 3 రోజుల పాటు గోదావరి జిల్లాలో 500 కోట్ల రూపాయల వరకు కూడా పందాలు జరుగుతాయని చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే 5 లక్షల పైగా కోళ్లు అయితే ఈసారి కోడి పందాలకు సిద్ధం చేసినట్లుగా తెలుస్తున్నది. అయితే మొత్తం 12 కోట్ల రూపాయల విలువైన ఈ కోడిలు చూసినట్లయితే ఒక్కొక్క కోడి 30,000 రూపాయల నుంచి 40-50 లక్షల రూపాయల వరకు కూడా ఉండటం జరుగుతున్నది. ఏదైతే బాగా దెబ్బలాడుతుంది అనుకుంటున్నారో ఆ కోళ్ళని పోటీ దిగే కోళ్ళని ఇక్కడ దింపడానికి
సలహాలు అయితే చేయడం జరుగుతున్నది. దీంతో అందరూ కూడా ఇక్కడ సిద్ధపడుతూ ఇక్కడ కోడి పందాలని నిర్వహించడం జోరుగా అయితే గోదావరి జిల్లాలో కోడి పందాలు అయితే జోరుగా సాగుతున్నాయి. శ్రావణి, అవుట్ స్టూడియో.